ఇటీవల తన ఇంట్లో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు హంగామాపై టీడీపీ సీనియర్ నేత మండ్ర శివానందరెడ్డి స్పందించారు. హైదరాబాద్ గ్రే హౌండ్స్ కు చెందిన ఓ పోలీస్ అధికారి కక్షపూరితంగానే తనను కేసులో ఇరికించే కుట్ర చేశారని ఆరోపించారు. తను భూ కబ్జాలకు పాల్పడలేదంటున్న శివానందరెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. రిటైర్డ్ ఐపీఎస్ టీడీపీ సీనియర్ నేత మండ్ర శివానందరెడ్డి ప్రధానంగా ఎలక్షన్ మూమెంట్లో ఇటీవల హైదరాబాద్ పోలీసులు వారి స్వగ్రామం అల్లూరు వచ్చి హంగామా చేసి నోటీసులు ఇస్తున్న క్రమంలో మండ్ర శివానందరెడ్డి పోలీసులు కళ్ళగప్పి తప్పించుకున్నాడనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, 2 రోజుల క్రితం ఏదైతే ఇష్యూ అయిందో, అంటే మీరు పోలీసులు కళ్ళగప్పి హైదరాబాద్ పోలీసులు వస్తే నోటీసు ఇవ్వలేదని కళ్ళగప్పి వెనక డోర్ నుంచి పారిపోయారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది సార్. అసలు దీన్ని వెనక ఉన్న కథా కమమిషి ఏంటి సార్, మీరు క్లుప్తంగా వివరించండి సార్. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ వెసల కన్స్ట్రక్షన్స్ ద్వారా చేస్తుంటాము. మాకు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. కాకపోతే ప్రత్యేకంగా గత 2-3 సంవత్సరాల కిందట ఒక ల్యాండ్ ఇష్యూలో ఎస్సీ రైతులకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు గవర్నమెంట్కు మధ్యన భూమి సంబంధించింది హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసుకున్నారు. వాళ్ళు గెలిచినారు. తర్వాత గవర్నమెంట్ అపీల్ పోయింది. అపీల్ పోయినప్పుడు ఆ బెంచ్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఇచ్చింది. మళ్ళీ రైతులు సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. అప్పుడు మనము రైతులు మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఈ ల్యాండ్ మాది సార్, మాకు జెన్యున్గా మాకు 1952లో ఇవ్వడం జరిగింది గవర్నమెంటు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఫ్రీగా రెజ్యూమ్ చేయాలని చూస్తుంది. అది కూడా రెజ్యూమ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అయినటువంటి గ్రే హౌండ్స్కి ఇవ్వాలనుకుంటున్నారని అప్పుడు రైతులు రావడం జరిగింది. అటువంటి రైతులు వచ్చినప్పుడు మామూలుగా మేము ఏదైనా సరే టైటిల్ కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ ఒక లాయర్ దగ్గరికి పంపించి వెరిఫికేషన్ చేసినాక ఆ భూమి ఒకవేళ రైతుల చెప్పే సమాధానాలు గిన వాళ్ళకున్న టైటిల్ గిన కరెక్ట్ అయితే గిన దాన్ని టేకప్ చేస్తాము. టేకప్ చేసినప్పుడు మేము కోట్ల వరకే వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినాం తప్ప ఆ ల్యాండ్ వాళ్ళు మాకు అమ్మింది లేదు, మేము కొనింది లేదు. కోట్ల ఫైట్ చేయడానికి సపోర్ట్ అడిగినారు, సపోర్ట్ చేసినాము. అంటే మీరు సీసీఎస్ పోలీసులకు సహకరించలేదని, మీ భార్య మీ పిల్లలకి అక్కడ ఇబ్బంది పెట్టారని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇది నిజమంటారా? నేను సహకరించలేదనేది లేదు కదా. ఎందుకంటే నిన్న 10th నాడే నన్ను రమ్మనిండ్రి. సో 10th నాడు పోయినాను. వాళ్ళ దగ్గర ఒక 90 క్వశ్చనర్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఒక 20 పేజీలు. ప్రతి క్వశ్చన్కు నా ఓన్ రైటింగ్లోనే వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. మీరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారిగా మీకుండే ఇన్ఫ్లుయెన్స్ని, గతంలో ఇన్ఫ్లుయెన్స్ని మీ సమీప బంధువు ఒకరిని అడ్డం పెట్టుకుని, అంటే ఈ భూ స్కామ్ సుమారుగా 2,500 కోట్ల భారీ భూ స్కామ్కి మండ్ర శివానందరెడ్డి తెర తీశాడు, కుట్ర పన్నాడు అనేది జోరుగా జనాల్లో వినిపిస్తుంది. ఆడ మేము కొనుగోలు చేసింది 60,000 గజాలు, అంటే దగ్గర ఒక 22 ఎకరాలు ఎంతనో అవుతుంది. ఆడ మేము కొనుగోలు చేసే టైంకి రైతులతో ఒప్పందం అయితే లేకున్నా, రైతులైతే వచ్చిందైతే నా దగ్గరికి దగ్గర 2020. అప్పుడు అక్కడ భూమి ధర 10 నుంచి 12 కోట్లు ఉండే. మేము కొనుగోలు చేసింది అయితే అదే రేట్ కన్నా కొద్దిగా తక్కువ ఇంచుమించు చేసుకున్న పోయినాము. తర్వాత మాత్రము ఆక్షన్ జరిగింది. ఎప్పుడు మేము రైతులు మాకు రిజిస్టర్ చేసినాక అయిపోయినాక గవర్నమెంట్కు ఆక్షన్ చేయడానికి హక్కులు వచ్చినాయి. సో మాది గవర్నమెంట్ రైతులకు చేసినాక వాళ్ళు ఆక్షన్ చేసుకున్నప్పుడు మాత్రం భూమికి అయితే ఎకరాకు 35 కోట్లు వచ్చింది. సో మొత్తము 20 ఎకరాలు అయితే కూడా అది 2026 2,000 కోట్లు అయితే కాదు, అది అయ్యేదే 600 నుంచి 700 కోట్లు అవుతుంది. హైదరాబాద్లో భూ స్కామ్ విషయమై సీసీఎస్ పోలీసులు ఇటీవల మండ్ర శివానందరెడ్డి ఇంటికి వచ్చి హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, లీగల్గానే మేము ప్రొసీడ్ అయ్యాము, అది అసైన్ ల్యాండ్ అని, అది ప్రభుత్వానికి చెందిందని ఒక పోలీస్ అధికారి కుట్ర పన్ని వాంటెడ్గా చేసిన కథ అని చెప్తా ఉన్నారు. ఇది రాజకీయంగా తమకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు. అయితే సాక్షి మీడియా స్వలాభానికి వాడుకొని మమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి చేస్తుంది. అయితే అది జనాలు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మేము విజయడంక మోగిస్తాము, ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం మాకు కలుగుతుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రఫీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.